మనం కొంతమంది అగరబత్తులు, అవును. సాంబ్రాణి అవును. లేదా మస్కిటో కాయిల్స్, అవును. మస్కిటో రిపెల్లర్స్ అవును. ఇవి ఎట్లా ప్రభావం చూపుతాయి? ముఖ్యంగా ఆస్తమా ఉన్నవాళ్ళు గాని, ఆ! మిగతా వాళ్ళు గాని ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అది చాలా ఇంపార్టెంట్ క్వెషన్ అండి. ఎందుకంటే మనకిప్పుడు ఆస్త్మా ఉన్న పిల్లలకి వాళ్ళు ఈజీగా రియాక్ట్ అయిపోతారు. హుహు. ఆహ్, అందరూ అన్నిటికి అవ్వరు. బట్ చాలామంది ఏంటంటే వాళ్ళు అగరబత్తి స్మోక్, సాంబ్రాణి దట్స్ హ్మ్. వెరీ స్ట్రాంగ్. ఆ స్మోక్‌కి బాగా రియాక్ట్ అవుతారు. కొంతమంది ఇళ్లలో హోమాలేస్తారు. ఆహ్, ఎక్కువ వెంటిలేషన్ లేకుండా. డెఫినిట్‌గా హోమం టైంలో కూడా మనకి ఆస్త్మా రియాక్షన్ వస్తూ ఉంటుందనమాట. సో, ఇలాంటి ఇండోర్ ఎయిర్ పొల్యూటెంట్స్ తగ్గించుకోవాలి. స్ట్రాంగ్ సెంట్స్, పర్ఫ్యూమ్స్ అండ్ స్ట్రాంగ్ క్లీనింగ్ ఏజెంట్స్ వీటికి కూడా రియాక్ట్ అయిపోతారు పిల్లలనమాట. సో, అది అందరికీ ఒకేలాగా ఉండదు. కొంతమంది పిల్లలు అది ఉంటే మాత్రం అవి ప్రివెంట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అది దట్ హాస్ టు బి ఫాలోడ్. దాని తర్వాత ఫుడ్ ప్రొడక్ట్స్ హై షుగరీ ఇవి. సో, అవి కూడా పిల్లలు రియాక్ట్ అవుతూ ఉంటారనమాట. మనకి సిటీస్‌లో ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ కొంచెం తగ్గింది. ఎందుకంటే మనం ఇళ్లలో గ్యాసే వాడతాము. మన విలేజెస్‌లో కొన్ని చోట్ల మనకి ఓపెన్ ఫ్లేమ్ కుకింగ్ ఉండేదనమాట. ఇప్పుడు కొన్ని చోట్లే అవుతుంది. అది కూడా ఒక డైరెక్ట్ ఎఫెక్ట్ అనమాట. కానీ ఇప్పుడు బాగా తగ్గినట్టు అనిపిస్తా ఉందది. అవునవును. సో, దాని ఎఫెక్ట్ తక్కువ. ఈవెన్ ఫ్రమ్ విలేజెస్ కూడా. మనకి జనరల్ ఏంటంటే ఎన్వైర్న్‌మెంటల్ ఔట్‌సైడ్ ఎయిర్ పొల్యూషన్ ఎక్కువ అనిపిస్తా ఉంది. స్పెసిఫిక్ కేసెస్‌లో ఇండోర్ పొల్యూషన్ అంటే కూడా ఈ ఉంటుంది. మస్కిటో రిపెల్లర్స్ వాడాలా వద్దా? మస్కిటో ఐ థింక్ వాడుకోవాలి. ఐ థింక్ సిట్యుయేషన్ బట్టి వాడాలి. మనకి డెంగ్యూ మోర్ డేంజరసా? ఆస్త్మా మోర్ డేంజరసా? అనే క్వెషన్ వస్తుంది కదా! సో, ఐ థింక్ ఇన్ దట్ సిట్యుయేషన్ మస్కిటోస్ ఉంటే సీజన్‌లో ఐ థింక్ వాడుకోవచ్చు. బట్ కొంచెం డిస్టెన్స్‌లో పెట్టుకోవడం. కొంతమంది పిల్లలకేంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిపెల్లెంట్స్ కూడా ఉంటాయి. మనకేంటంటే ఇప్పుడు ఆ స్మోక్ ఫిల్డ్ రిపెల్లెంట్స్ ఉంటాయి. స్మోక్‌లెస్ రిపెల్లెంట్స్ కూడా ఉంటాయి కదా! ఈ ఆల్ ఔట్ అలాంటివి. సో, మేబీ ఆ చైల్డ్ దీన్ని బట్టి మనం అది వాడుకోవచ్చు. పర్లేదు. ఓకే. ఇట్స్ ఓకే. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్‌ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్, అదే క్వాలిటీతో 50-80% డిస్కౌంట్లు.